स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। షిరిడి సాయినాథుడు బ్రహ్మజ్ఞాని, ఆధ్యాత్మిక గని, అగ్ని వంటి శుద్ధ మనస్వి. తన భక్తుల హృదయ పరిశుద్ధతకు కంకణం కట్టుకున్న బాబా ఎందరినో తీర్చిదిద్దారు. సాయిబాబా మహిమను అర్థం చేసుకున్న వారిలో లక్ష్మణ్ గోవింద్ మున్గే ఒకడు. ఇతను 1936లో బాబా గారి అనుభవాల్ని బివి నరసింహస్వామి గారికి చెప్పి ఉన్నారు. ఆ సంఘటన ఇప్పుడు చూద్దాం. ఒకసారి ముంగే చిదంబర్ కేశవ్ గడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లతో కలిసి షిరిడీ చేరినప్పటికీ అర్ధరాత్రి అయింది. తెల్లవారిన తదుపరి బాబాకి సమర్పించుటకు గాడ్గిల్ కొన్ని ఖర్జూరకాయలు, ₹1 అగరబత్తి కట్ట సిద్ధంగా ఉంచుకున్నాడు. బాబాను దర్శించగానే వారితో, నా ఖర్జూరకాయలు, నా ₹1, నా అగరొత్తుల కట్ట నాకివ్వు అన్నారు. గాడ్గిల్ వెంటనే సమర్పించుకున్నాడు. ఆ సమయాన మున్గే తన మనసున హిందువుల చేత బాబా ఎంత పూజ్యభావంతో గౌరవించబడదరో ఆలోచించుచుండెను. గాడ్గిల్ సమర్పించక ముందే బాబాగారు ఆ వస్తువును అడిగి తీసుకున్నట్లో వారి ఆంతరిక జ్ఞానం విశదమగుచున్నదని మున్గే తలచాడు. బుద్ధిపూర్వకంగా నిమోన్కర్ ₹10 బాబాగారికి సమర్పించబోయాడు. బాబా ₹1 మాత్రమే స్వీకరించి, నేను పకీరును, ధర్మను స్వీకరించకూడదు అన్నారు. ఆ ₹1ని నిత్యం దీపాలకు నూనెచ్చేవానికి ఇచ్చారు. అగరత్తులను వెలిగించిన సాయిబాబా ఖర్జూరాల్ని అందరికీ పంచిపెట్టారు. ఈ సంఘటన బట్టి బాబా సర్వాంతర్యామి అనేది మనకు అర్థమవుతుంది. ఖర్జూరకాయలు, ₹1 అగరబత్తి ఇవన్నీ ఆ భక్తుడు సమర్పించకుండానే బాబా అడిగి మరీ తీసుకోవడం. అదేవిధంగా బాబా ధనాన్ని స్వీకరించేది మనలో ఆ ధనం మీద వ్యామోహం పోగొట్టడానికి, దానగుణం నేర్పడానికి అనేది కూడా మనం ఈ సంఘటన బట్టి చూడొచ్చు. జై సాయిరామ్. ఇక్కడ తీసుకున్నాను. ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ॐ साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ॐ साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ॐ साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ॐ साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई।